హర హర మహాదేవ శంభో శంకర. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారకం శివమేకపద్యం నిత్యం శిఖరయో నమో నమః. బాలోజీ యోగాచార్య ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలతో ఈరోజు శివ తత్వం గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం. ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో నా గురువు యోగ ఋషి స్వామి రామ్దేవ్ దివ్య ఆశీస్సులతో ఈ చిన్న ప్రయత్నం చేస్తున్నాను. శివము అంటే మానవ శరీరం ఏర్పడినప్పుడు అది కేవలం ఒక కణం మాత్రమే. ఆ ఒక్క కణం మాత్రమే శరీరం మొత్తంగా రూపొందింది. శరీరంలో ఎక్కడ కన్నుగా మారాలో, ఎక్కడ చెవిగా ఉండాలో, ఎక్కడ ఏ అవయవం ఎలా పనిచేయాలో, గుండెగా మారాలో ఆ ఒక్క కణానికే తెలుసు. అలా ఒక్క కణము తనను తాను పునర్విభజించుకుంటూ అనేక విధాలుగా గోళ్ళు, జుట్టు, నాలుక, కండరాలు, ఎముకలు ఇలా ఎన్నో రకాలుగా రూపొందింది మానవ శరీరం ఒక్కటే. కానీ ఎంతో వైవిధ్యం కలిగినది. ఈ విధమైన భిన్నత్వంలో ఏకత్వం అనేది సృష్టి అంతటా మనకు కనిపిస్తుంది. సృష్టి మొత్తం కూడా సూర్యచంద్రులు, నక్షత్రాలు, మేఘాలు, నీరు, భూమి, పంచభూతాలతో ఒకే పదార్థంతో తయారైంది. అందుకే కదా దాన్ని శివ అని పిలుస్తారు. శివతత్వం అంటే ఇదే. శివతత్వాన్ని గురించి మాట్లాడాలంటే చాలా కష్టం నాగోటి వాడికి. కానీ ఆ పరమేశ్వరుని అనుగ్రహం చేత ఎంతో కొంత కూలంకుషంగా శివపురాణ ఆధారంగా తెలుసుకొని అనుభవంలోకి వస్తే కానీ ఎవరికి అర్థం కాదు. శివుడు అంటే ఒక వ్యక్తి, అతనికి ఒక ఆకారం ఉన్నదా, ఒక రూపం ఉన్నదా, ఎక్కడో ఫలానా ప్రదేశంలో కూర్చొని ఉంటాడా? కాదు. సమస్త విశ్వం అంతా కూడా శివుడే, శివమయమే. దేనిలో నుంచి అంతా వచ్చిందో, దేనిలో అంతా జీవిస్తుందో, తిరిగి దేనిలోనికి అంతా లయమైపోతుందో అదే శివతత్వం. దీని నుంచి బయటపడాలంటే, దాని నుంచి బయటికి రావాలంటే శివుడు విశ్వరూపుడు, అంతే. విశ్వం మొత్తం అతని రూపమే. అదే సమయంలో అతని రూపం లేనివాడు కూడా, నిరాకారుడు కూడా. విశ్వాసానికి ఆదినాదమైన ఓంకారంలోని లోతుగా వెళ్ళినప్పుడు శివుడి గురించి తెలుసుకోవచ్చు. మరి అతన్ని అర్థం చేసుకోవడం ఎలాగా? అది కేవలం ధ్యానం ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. శివరాత్రి గురించి ఒక చిన్న కథ కూడా చెప్పుకుంటుంటాం. ఒకసారి సృష్టికర్త అయిన బ్రహ్మ, జగత్పాలకుడైన విష్ణువు శివుని వ్యాప్తి కనుగొనాలని సంకల్పించారు. నీవు శివుని పాదాలు కనుక్కో, నేను తలని కనుక్కుంటానని బ్రహ్మ చెప్పాడు. సరేనని విష్ణువు శివుని పాదాలు వెతుక్కుంటూ పాతాళానికి బయలుదేరాడు. బ్రహ్మ ఆకాశ మార్గాన పైకి వెళ్ళాడు. ఇలా కొన్ని వేల సంవత్సరాలు గాలించినా కూడా పరమేశ్వరుడి ఆది అంతం కనుగొనలేకపోయారు. ఎందుకంటే సృష్టి మొత్తం శివమయమే. ఈ సృష్టి పరస్పర వ్యతిరేక విలువలతో కూడి ఉన్నది. ఒక వంక అతను శ్వేత వస్త్రధారుడిగా అవతరిస్తాడు, మరొక వంక కృష్ణవర్ణుడిగా కనపడతాడు. శివుడు విశ్వాసానికి అధిపతి అయిన ఆభరణాలు లేవు. ఒకవైపు రుద్రమూర్తి, ఒకవైపు భోలాశంకరుడు, సుందరేశుడు అయిన సౌందర్యానికి అధిపతి కూడా శివుడే. అదే సమయంలో భయంకరమైన అఘోర రూపం కూడా అతనే. ఆనంద తాండవంలో చైతన్యశీలతను, ధ్యానంలో స్థిరత్వాన్ని, చీకటిని, వెలుగును, అమాయకత్వాన్ని, అన్నింటినీ, తార్కిక బుద్ధిని, దయాగుణాన్ని శివతత్వం కలిపి పంచుతుంది సమాజానికి. సాధారణంగా ప్రజలు ఈ జీవితం ఉద్దేశం ఏంటి, ఈ విశ్వం సృష్టించడానికి కారణం ఏమై ఉంటుంది అని అడుగుతూ ఉంటారు కదా. ఈ విశ్వం అనేది ఎక్కడికో ప్రయాణించడం వంటిది కాదు. విశ్వ సృష్టికి కారణమే లేదు. ఇది కేవలం ఒక లీల, విశ్వ చైతన్యపు ప్రదర్శన. ఎలాగైతే నాట్యము నాట్యకారులు విడివిడిగా ఉండలేరో, అలాగే సృష్టికర్త వేర్వేరు విషయాలు కావు. ఈ సత్యమే నటరాజ స్వరూపంలో కనిపిస్తుంది. ఈ రూపంలో పంచభూతాలు కనపడతాయి. నటరాజు స్వయంగా చైతన్య స్వరూపం. ఆయన ఆనంద నాట్యమే ఈ విశ్వం అంతా కూడా ఉంది. ఇది ఆనందంగా ఉత్సవం జరుపుకుంటుంది. ఇది తెలియని వారు బాధపడుతుంటారు, తెలిసిన వాడు ఆనందాన్ని పొందుతూ ఉంటారు. ఆ సత్యమే శివతత్వం. శివుని అనుభవంలోకి తెచ్చుకోవడానికి ప్రయత్నించవద్దు. కేవలం ఈ క్షణంలో విశ్రాంతిగా ఉంటే చాలు. శివతత్వం ఇక్కడే ఉంది. మన చైతన్యంలో 3 దశలుంటాయి: మెలకువ, కళ, నిద్ర. ఇది కాక 4వ దశ చైతన్య స్థితి. అది మెలకువ కాదు, కళ కాదు, నిద్ర కాదు. అది ధ్యాన స్థితిలో అనుభవంలోకి వస్తుంది. ఆ 4వ స్థితిలో లభ్యమయ్యే క్షణకాల దర్శనమే శివతత్వం. చైతన్య తత్వంతో కూడి ఉన్న ఆ రూపం సమస్త విశ్వంలో వ్యాపించి ఉన్నది. జీవం ఉన్న ప్రతి దానిలోనూ ఆ తత్వం ఉన్నది. ఆ మహత్తే శివతత్వం. ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. వేదాచారాల్లో అత్యంత పవిత్రమైన మంత్రాల్లో శివుని మృత్యుంజయ మంత్రం ఇది ఒకటి. మృత్యుంజయ అంటే చావుపై గెలుపు. ఆత్మకు చావు లేదు, అది ఒక
శరీరం నుంచి మరొక శరీరానికి ప్రయాణిస్తుంది. మృత్యుంజయం అంటే అశాశ్వతమైన జీవనంపై గెలిచి మనస్సు శాశ్వత తత్వానికి చేరుకోవడం. నేను శాశ్వతం, ఎన్నటికీ మార్పు చెందనిదేదో అది నాలో ఉన్నదని మనసు గ్రహిస్తుంది. అప్పుడు భయం ఉండదు. భయం అనేది మృత్యువుకు గల సంకేతాల్లో ఒకటి. భయాన్ని జయించినప్పుడు ఈ అశాశ్వతమైన విషయాలను గుర్తుంచుకోవడం మానేసి ఎన్నటికీ నాశనం కాని దానికోసం కదులుతూ ఉంటాం. మనం ఈ రెండింటి కలయికగా ఉన్నాము కదా. మన ఆత్మ నాశనం లేనిది, శరీరం నశించిపోతుంది. చాలాసార్లు మన మనస్సు శరీరానికి అంటిపెట్టుకొని తాను చనిపోతున్నానని భావిస్తూ ఉంటుంది భ్రమ. మనస్సుని ఈ పరిమితమైన గుర్తింపు నుంచి అపరిమితమైన విశ్వవ్యాప్తమైన గుర్తింపుకు మృత్యుంజయ మంత్రం తీసుకెళ్తుంది. ఈ మంత్రంలో ఒక ప్రార్థన ఉన్నది, గుర్తుంచుకోండి. శివుడు నన్ను బలవంతునిగా చేయుగాక, అతడు నన్ను బలవంతునిగా చేయుగాక, అతడు నన్ను బంధం నుంచి విముక్తి చేయుగాక అని మనం కోరుకుంటూ మృత్యుంజయ మంత్రాన్ని పఠిస్తూ ఉన్నాము. ఆ మృత్యుంజయ మంత్రం అపమృత్యు బాధలను తొలగిస్తుంది. వచ్చిన పని అయిపోయింది, మన వచ్చిన కార్యం పూర్తయింది, లోకం నుంచి నిష్క్రమించాలి. పండిన దోసపుండ ఎలాగైతే దోసకాయ నుంచి విడిపోతుందో అలాగా మరణం కూడా సునాయాసంగా రావాలంటే మృత్యుంజయ మంత్రం పఠించి తీరాలి. ఇంకా చెప్పాలంటే పామరునికి కూడా అర్థం అవ్వాలంటే శివతత్వాన్ని అర్థం చేసుకుంటే జీవితంలోని ఎన్ని ఉపద్రవాలు వచ్చినా ఆనందంగా స్వీకరిస్తాం. దేనికి బాధపడం. పరమేశ్వరుడు ఆడ మగ తేడా లేకుండా వేరు చేసే చాలా మందికి ఒక బుద్ధి చెప్తాడు. ఎలాగంటే గంగను తలపై పెట్టుకున్నాడు, పార్వతికి సగదేహం ఇచ్చాడు. ఆడవాళ్ళంటే మగవాళ్ళకి వ్యతిరేకం కాదు, మగవారిలాగే ఆడవారు కూడా సమానమే, ఇరువురు సమానమే అని చెప్పేసి అర్ధనారీశ్వర తత్వంతో తెలియచేసింది శివుడే కదా. మెడలో పామును వేసుకొని దానికి ఆహారమైన ఎలుకను తన బిడ్డకు వాహనంగా ఇచ్చాడు. పామును తినే నెమలని ఇంకొక బిడ్డకు వాహనంగా ఇచ్చాడు. ఆయన ఎక్కి తిరిగే నంది ఒక సింహానికి ఆహారం అవుతుంటే ఆ సింహాన్ని తెచ్చి తన అర్ధనారీశ్వరుడికి పార్వతికి వాహనం చేసాడు. అంటే విరుద్ధమైన జీవులను జంతువులన్నింటినీ కూడా ఒక చోట చేర్చి జాతి వైరం లేకుండా పక్క పక్కన బ్రతకవచ్చు అందరూ కూడా అని చెప్పేసి తెలియచేస్తుంటే మరి జ్ఞానమున్న మనుషులు మన పరిస్థితి ఏంటి? భార్యాభర్తలకు సరిగా ఉండదు, తల్లిదండ్రులకు సరిగా ఉండదు, ఏ ఒక్క సంబంధాలు సరిగా లేకుండా మంచి సంబంధాలను నాశనం చేసుకుంటాము. శివతత్వం అర్థం చేసుకుంటే మంచి రిలేషన్ కూడా ఏర్పడుతుంది. అందుకే ఆది దంపతులని శివ పార్వతులను చెప్తూ ఉంటారు. ఇక జ్ఞానం ఉన్న మనుషులు మన పరిస్థితి ఏంటి? జాతి వైరం లేకుండా అలా జంతువులన్నింటినీ ఒక చోట కూర్చోబెట్టి జీవనం కొనసాగిస్తుంటే మరి మన పరిస్థితి ఏంటో మంచి సందేశాన్ని ఇచ్చింది కూడా శివుడే కదా. అలాగే కష్టాలలో కూడా అందరినీ ఆదుకోవాలని సాగర మదనంలో విషం వచ్చింది, ముందుగా వెళ్ళి తీసుకున్నాడు శివుడు. అందరికంటే ముందు అక్కడికి వెళ్ళారు. అలాగే అమృతం వచ్చింది, ఆయన వెళ్ళలా. చూడండి, కష్టాన్ని పంచుకుంటారు, విషాన్ని దిగమింగుతాడు. అందువల్ల ఫలితాన్ని సుఖంగా అందరికీ పంచుతున్నాడు. అందువల్ల కష్టాన్ని తీసుకొని సుఖాన్ని అందరికీ పంచాలని ఒక అద్భుతమైన సందేశాన్ని ఇచ్చాడు శివుడు. కోపం ప్రతి ఒక్క జీవికి వస్తుంది. కోపానికి అర్థం ఉండాలి, పరమార్థం ఉండాలి. కోపం అవలక్షణం కాకూడదు అని అనేక సందర్భాల్లో ఆయన జీవితాన్ని ఉదాహరణగా చూపించాడు శివుడు. ఇంకా చెప్పాలంటే చూడండి, ఎంత మేనేజ్మెంట్ గ్రంథం శివుడిలో మనకు కనపడుతుందో. అర్హత లేని వాళ్ళకు అవకాశం ఇస్తే ఏమవుతుందో కూడా. ఒక రాక్షసుడి తల మీద చెయ్యి పెడితే భస్మమైపోవాలనే వరాన్ని ఇచ్చి తనే ఇబ్బంది పడ్డాడు. ఇంకొక రాక్షసుడికి చావే లేకుండా వరాన్ని ఇచ్చి నువ్వు పడిన బాధ నేను నా బిడ్డలకు పడకూడదని రకరకాలుగా గుణపాఠాలు చెప్పింది కూడా శివుడే. మనం చేసిన తప్పు ఎంత పెద్దదైనా సరే సరిచేసుకునే అవకాశం ఉంటుందని మామూలు బాలుడి తల ఆవేశంతో నరికి తర్వాత ఆలోచనతో ఒక ఏనుగు తలని తీసుకొచ్చి ఆ బాలుడికి అతికించి ప్రపంచంలో ఈరోజు మొట్టమొదటి పూజలలో మొట్టమొదటి స్థానాన్ని కల్పించి ఆదినాయకుడు దేవుళ్ళందరికీ కూడా నాయకుడిగా వినాయకుడిని చేసి చూపించాడు కదా. తప్పును సరిచేసుకోవచ్చు ఎప్పుడు తప్పని గమనించినప్పుడు. అలాగే కళ్ళు తాగినా గంజాయి తాగినా ఒక్కసారి కూడా తప్పుగా ప్రవర్తించలేదే శివుడు. అసందర్భంగా ప్రవర్తించకుండా వెంటనే ధ్యానం చేసుకుంటున్నాడు. జీవితపు శాశ్వతపు ఆనందాన్ని తాత్కాలికమైన విషయాలకు ముడిపెట్టుకోకుండా వ్యసనాలను తాత్కాలికంగా ఉన్నా వదిలించుకొని ధ్యాన స్థితి అన్నిటికీ అవకాశం ఇస్తుందని చెప్పేసి ధ్యానం అనే అలవాటు చేసి ఆ ధ్యానం ద్వారా చక్కటి సందేశాన్ని ఇచ్చాడు కదా శివుడు. శివయ్య గురించి ఎంత చెప్పినా తరిగేది కాదు. ఎందుకంటే శివుడి గురించి చెప్పడం కూడా కాదు, అది ఆజ్ఞే. ఈరోజు ఈ ధైర్యం చేసి
బాలూజీ యోగాచార్య శివతత్వం గురించి చెప్తున్నారంటే శివ ఆజ్ఞ అనుకోవాల్సిందే. ఆయన కల్పించిన అవకాశం అనే అర్థం చేసుకుంటే అద్భుతం అనిపించే ఈ వ్యక్తిత్వం ఉన్న శివయ్య, ఇలాంటి శివయ్యను ఆశ్రయించాలంటే మనం కూడా చేయవలసిందేంటి? భక్తి కన్నా ఒక శిష్యునిగా నేర్చుకోవాల్సిన అంశాలు పరమేశ్వరుడు ఇచ్చాడు. పరమేశ్వరుడు అంటే పూజించాల్సిన దేవుడో లేక నమ్మి సాధించాల్సిన దేవుడో తెలుసుకోవాలి. చక్కగా ఈ శివరాత్రి సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఎంత వీలైతే అంత సాధన చేస్తూ ఉండండి. యోగ యోగ యోగేశ్వరాయ కాల కాల కాళేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాదేవాయ. యోగ యోగ యోగేశ్వరాయ కాల కాల కాళేశ్వరాయ భూత భూత భూతేశ్వరాయ శివ శివ సర్వేశ్వరాయ శంభో శంభో మహాదేవాయ అని ఈ ఖచ్చితంగా ఏమొచ్చినా రాకపోయినా ఈ మంత్రాన్ని 11 సార్లు 21 సార్లు 108 సార్లు సమయాన్ని సందర్భంగా శివరాత్రి రోజు పఠించి హర హర మహాదేవ శంభో శంకర అంటూ ఈ శివరాత్రి రోజు వేడుక జరుపుకుంటే కోరుకున్న కోరికలన్నీ ఇస్తాడని ప్రగాఢ విశ్వాసంతో వేడుకుంటూ శివుడు చెప్పిన సాధనలన్నీ సాధన చేసి సాధిద్దామని మరి బాలూజీ యోగాచార్య ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని కొత్త విషయాలను తెలుసుకొని తెలిసిన విషయాలు 10 మందికి పంచుకుంటూ మరొక మారు మీ అందరికీ కూడా శివరాత్రి శుభాకాంక్షలు తెలియచేస్తూ శివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమశివుని ఆశీస్సులు అందరికీ లభించాలని సదా మీ సేవలో బాలూజీ యోగాచార్య.